అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రామ్మోహన్, ఎండోక్రైనాలజిస్ట్. ఈరోజు అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. తల్లిగా అవ్వటం కానీ, మదర్‌గా అవ్వటం అనేది ప్రతి వుమెన్‌కి ఒక కోరిక అనమాట. సో, ఎప్పుడైతే గర్భధారణ చేసి తర్వాత డెలివరీ అవుతుందో, ఇది జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇక్కడి నుంచి మదరు తన బిడ్డలని జాగ్రత్తగా చూసుకోవడంలో తన యొక్క ఎక్కువ అటువంటి జీవితాన్ని మొత్తం కేటాయించడం జరుగుతుంది. ఈ మదర్స్ డే రోజు యాజ్ ఎ ఎండోక్రైనాలజిస్ట్‌గా, హార్మోన్ డాక్టర్‌గా కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను. మదర్స్ డే రోజు ఇంపార్టెంట్ హార్మోన్స్ గురించి చెప్దామని నా ఉద్దేశ్యం. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి థైరాయిడ్ టాబ్లెట్ డోసులు మార్చుకొని ఎండోక్రైనల్ సలహా మేరకు కరెక్ట్ టాబ్లెట్స్ వాడటం జరుగుతుంది. నెక్స్ట్ చాలా మందికి డయాబెటిస్ పేషెంట్స్ అవుతున్నారు. సో, ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటిస్‌ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఫస్ట్ టైమ్ డయాబెటిస్ కనుక్కుంటే. కాబట్టి ప్రతి ప్రెగ్నెంట్ వుమెన్ ప్లస్ డెలివరీ అయిన వాళ్ళు అందరూ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. హెచ్‌బీఏవన్సీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ డోసులను బట్టి, షుగర్‌ని బట్టి ఎర్లీగా జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చిందా లేదా, ఒకసారి జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చి డెలివరీ అయిన తర్వాత కూడా ప్రతి 2 నెలల నుంచి 3 నెలలకి షుగర్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 హార్మోన్ పరంగా చాలా ముఖ్యమైనటువంటి మదర్స్ డే పరంగా చెప్దాం అనుకుంటున్నాను. తర్వాత డెలివరీ అయిన తర్వాత చాలామందికి పోస్ట్ పార్టమ్ పీరియడ్‌లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి డెలివరీ అయిన 1 మంత్ కూడా షుగర్ టెస్టు, థైరాయిడ్ టెస్టు ప్రతి ఒక్కరు చేయించుకోవాల్సి ఉంటుంది. ఎలా ఉందో చూసుకోవాలి. తర్వాత న్యూట్రిషను, మంచి ఫుడ్డు చాలా ఇంపార్టెంటు. డెలివరీ అయ్యి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న మదర్‌కి. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిగా ఉన్నప్పుడు మంచి ఆహారము, సమతుల్యమైన ఆహారము, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, మిల్క్, తర్వాత మంచి ప్రోటీన్ కూడా ఎగ్స్, మీట్ తీసుకోవడం మంచిది. దీని ద్వారా మంచి తల్లిపాలు ఉత్పత్తి అయ్యి ప్లస్ బేబీ కూడా హెల్తీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ తల్లి హెల్తీగా ఉంటేనే నెక్స్ట్ బేబీ హెల్తీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మదర్‌కి హెల్ప్ చేయాల్సిన అవకాశం ఉంది. దాంతోపాటు ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మదర్స్ అందరూ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవుతారు కాబట్టి డెలివరీ తర్వాత కూడా మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వాకింగ్ చేయడం ద్వారా ఆ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్‌ని తగ్గించడానికి ప్లస్ వాళ్ళ మెటబాలిజం నార్మల్‌గా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మదర్స్ డే రోజు మనం అందరి తల్లిని గౌరవిద్దాం. వాళ్ళ హెల్త్‌ని బాగా చూసుకుందాం. థ్యాంక్ యూ.